హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు అనేది హుందాతనంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ఒక ఆరోపణ చేసినా, ఒక వ్యాఖ్య చేసినా దానికి వెనక ముందు అన్నీ ఆలోచించుకునే చేయాల్సి ఉంటుంది. ఆ వ్యాఖ్యలో ఏదైనా తప్పులు గనక దొర్లితే అది ఒక చారిత్రక తప్పిదానికో లేదంటే ఒక పెద్ద ఎత్తున హింసకో దారితీసే అవకాశం ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ ఇవేమీ ఆలోచించారో, ఆయన మన దేశానికే ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా ఆయన అసలు హుందాతనం అనేది కొంచెం కూడా కనిపించదు అని మరోసారి ఆయన నిరూపించుకున్నారు. తాజాగా ఆయన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, ఈ ఐఎస్ఐ అనేది మన భారతదేశంలో గణాంకాలకు సంబంధించి ఒక కీలకమైన ఇన్స్టిట్యూట్ అనమాట. దీని నుంచే మన దేశానికి సంబంధించిన గణిత శాస్త్రపు లెక్కలు అండ్ వాటికి సంబంధించిన సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఈ ఐఎస్ఐనే క్రియేట్ చేస్తూ ఉంటుంది. వాటిని పరిశోధనలు చేసిన తర్వాత దానికి సంబంధించిన సిద్ధాంతాలను ప్రతిపాదించడం, వాటిని మన టెక్స్ట్ బుక్కుల్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, దీనికి సంబంధించిన అనేక గ్రౌండ్ వర్క్ అనేది ఈ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ చేస్తూ ఉంటుంది. అయితే దీనిపై రాహుల్ గాంధీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, ఆర్ఎస్ఎస్ ఈ ఐఎస్ఐను క్యాప్చర్ చేసేసింది. తద్వారా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఇందులో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. దీనివల్ల మన దేశంలో మొత్తం సిద్ధాంతపరంగా మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. తద్వారా మన దేశం అంతా నాశనం అయిపోతుంది అనే విధంగా రాహుల్ గాంధీ తాజాగా తన వాట్సాప్ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టారు. దీంతో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గణాంకాలకు సిద్ధాంతానికి అసలు ఎటువంటి పొంతన ఉండదు. జనరల్గా గణాంకాలు అంటే 2+2 = 4 మాత్రమే అవుతుంది. దాన్ని ఎన్ని సిద్ధాంతాలు జొప్పించినా అండ్ ఎన్ని వక్రీకరణలు చేసినా సో ఈ విధంగా గణితంలో అనేక సూత్రాలు ఉంటాయి అండ్ సిద్ధాంతాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడా కూడా మార్చడానికి వీలు కాని పరిస్థితి ఉంటుంది. సో అలాంటి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ఆర్ఎస్ఎస్ తన ప్రభావాన్ని చూపించడం ఏ విధంగా జొప్పిస్తుంది అనే విషయాల పట్ల ఆలోచన చేసిన వాళ్ళంతా కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రీసెంట్గానే రాహుల్ గాంధీ ఈ ఐఎస్ఐకి సంబంధించిన కొంతమంది వ్యక్తులతో సమావేశమయ్యారు. అంటే ఈ ఇన్స్టిట్యూట్లలో పనిచేస్తున్న వారితో సమావేశమైన తర్వాత వారితో చర్చించిన తర్వాత ఈ వ్యాఖ్యని చేశారు. నేను వారితో చర్చించిన సమయంలో ఆర్ఎస్ఎస్ తన సిద్ధాంతాలను మా ఇన్స్టిట్యూషన్లో జొప్పించే ప్రయత్నాలు చేస్తుంది అని వారు నాతో చెప్పినట్లు, సో నేను మీకోసం సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాను అనే విధంగా రాహుల్ గాంధీ చెప్పారు. నిజానికి ఆయనలో ఉన్న ఈ ఐడియాలజీ ఏ విధంగా పుట్టుకొచ్చింది అనే దాని మూలాలకు వెళితే ఖచ్చితంగా రాహుల్ గాంధీ పదే పదే ఓటమి కావడంతో ఆయన ఏం చేస్తున్నారో ఆయనకి అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలో అయితే అంటే 2019 ఆ సమయంలో భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ మొత్తం కూడా క్యాప్చర్ అయిపోయింది. ఈవీఎంలను బీజేపీ హ్యాక్ చేస్తుంది. విదేశాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఈవీఎంలను హ్యాక్ చేసి వాటిలో బీజేపీకి కావాల్సినట్లుగా ఓట్లు వేస్తూ ఉన్నారు అనే విధంగా గతంలో ఆయన ఆరోపణలు చేసేవారు. కానీ వాటికి సంబంధించి ఎటువంటి ఆధారాలను రాహుల్ గాంధీ చూపించలేకపోయారు. ఆ తర్వాత ఇదంతా కూడా మూలన పడిపోయింది. సో తర్వాత ఈ అమెరికా లేదంటే డీప్ స్టేట్ తీసుకువచ్చిన కొన్ని నివేదికలను ఆధారంగా చేసుకుని మన దేశంలో పెద్ద ఎత్తున అసత్య ఆరోపణలను గుప్పించారు. అంబానీ, అదానీ అంటూ, రఫేల్ కుంభకోణం అంటూ, పెగాసస్ సాఫ్ట్వేర్ ఈ విధంగా ప్రతి ఒక్క దానిపై రాహుల్ గాంధీ పదే పదే ఆరోపణలు గుప్పించారే తప్ప ఏ ఒక్కదాన్ని పూర్తిగా నిరూపించలేక ఆయన చతికిల పడిపోతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా కూడా ఆయన ఓటు బ్యాంకు నినాదాన్ని యావత్ భారతదేశ వ్యాప్తంగా ఎత్తుకున్న బీహార్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బొక్కబోర్లా పడింది. ఆ పార్టీకి జస్ట్ 6 అంటే 6 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలుపొందింది. అది కూడా ఆర్జేడీతో ప్రత్యక్షంగా పొత్తు ఉన్న సమయంలో రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించినా కూడా జస్ట్ 6 సీట్లకు మాత్రమే పరిమితం కావడం అనేది ఆ పార్టీ పరిస్థితి ఎంతగా దీన స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా పదే పదే ఓటమి పాలు అవుతూ ఉండటంతో తన తప్పును కప్పిపుచ్చుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఇతర సంస్థలపైన నెట్టివేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ యావత్ దేశవ్యాప్తంగా అన్ని సంస్థలను క్యాప్చర్ చేసేస్తోంది అనే ఆరోపణలు చేయడం, గతంలో ఈడీ, సిబిఐలను బీజేపీ తన చేతుల్లో పెట్టుకొని ఆడిస్తుంది అని ఆరోపణలు గుప్పించడం, ఇలాంటివి అనేకం చేస్తూ ఉన్నారు. ఇందులో ఒక పీక్ స్థాయి ఎప్పుడు చేరిందంటే, గతంలో నిర్మలా సీతారామన్ మన దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో
ఈ బడ్జెట్ను తయారు చేసిందంతా కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులే. వాళ్ళు తయారు చేయడం వల్ల మాత్రమే భారతదేశ వ్యాప్తంగా నిమ్న వర్గాలను పూర్తిగా అణిచివేసే ప్రక్రియ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక్క రూపాయి కూడా వెదల్చడం లేదు. మొత్తంగా బ్రాహ్మణులకు అండ్ అగ్రవర్ణాలకు మేలు చేకూర్చే విధంగా ఈ బడ్జెట్ క్రియేట్ అవుతుంది అని కూడా రాహుల్ గాంధీ ఆరోపించారు. అంతేకాకుండా మన దేశ విద్యాలయాలు ఏవైతే ఉంటాయో ఈ విద్యాలయాల్లో జనరల్గా మనం ఎగ్జామ్ అనేది రాస్తూ ఉంటాం. ఈ ఎగ్జామ్స్ను కూడా అగ్రవర్ణాల వాళ్ళే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తూ ఉన్నారు. వీళ్ళే దాన్ని రీవెరిఫికేషన్ సైతం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు మన క్వశ్చన్ పేపర్ను తయారు చేయడం వల్ల అది నిమ్న వర్గాలకు చాలా కష్టంగా మారే అవకాశం ఉంటుంది. తద్వారా నిమ్న వర్గాలు ఎక్కువగా ఫెయిల్ అయిపోయి అగ్రవర్ణాలు మాత్రమే ఈ ఎగ్జామ్స్లో పాస్ అవుతూ ఉన్నారు. అందువల్లనే మన దేశంలో అగ్రవర్ణాలే ఎక్కువగా ఎగ్జామ్స్ను క్రాక్ చేస్తూ ఉన్నారు అనే విధంగా పూర్తిగా అసత్య ఆరోపణలు, బేస్లెస్ అలిగేషన్స్ అనేవి రాహుల్ గాంధీ అనేకం చేశారు. అయినా కూడా ఆయన మన దేశానికి ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఎందుకంటే జనరల్గా ఇలాంటి కామెంట్స్ను మనం లాజికల్ థింకింగ్తో ఆలోచిసేవన్నీ పూర్తిగా అసత్య ఆరోపణలు, వీటికి ఎటువంటి ఆధారాలు లేవు అని ఇట్టే తెలిసిపోతుంది. కానీ మనం అందరికీ అన్ని విషయాల్లో అవగాహన ఉండదు. కొంతమందికి రాజకీయాల అవగాహన ఉంటుంది, మరికొంతమందికి ఎకనామిక్స్లో అవగాహన ఉంటుంది, లేదంటే కొంతమంది ఐటీ సెక్టార్లో పనిచేసే వాళ్ళకు దానిపై మాత్రమే పూర్తి పట్టు ఉంటుంది. మన దేశంలో ప్రతి ఒక్కరికి పూర్తిగా తెలిసిందేమీ ఉండదు అండ్ ఏమీ తెలియని వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి సో ఇలాంటి అలిగేషన్స్ను అసలు రాజకీయాలపై ఎక్కువగా పట్టు లేని వాళ్ళు వీళ్ళు కనుక విన్నప్పుడు ఓకే ఇదేందో నిజమే అయి ఉంటుంది, మన దేశ ప్రతిపక్ష నాయకుడు కదా ఆయన చెప్పారంటే ఎంతో కొంత నిజమే ఉండి ఉండవచ్చు అని అనుమానం అయితే కలుగుతుంది. ఈ విధంగా అనుమానాలను పదే పదే రేకెత్తించడంలో ఉద్దేశంలో భాగంగానే రాహుల్ గాంధీ ఈ విధంగా బేస్లెస్ అలిగేషన్స్ అనేవి చేస్తూనే ఉన్నారు. గతంలో ఎలక్షన్ కమిషన్, ఈవీఎం, ఇప్పటికీ కూడా ఓట్ చోరీ ఇలాంటివి అనేకం చేయడం ద్వారా మన దేశంలో ఏదో జరగబోతుంది అనే విధంగా రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తూ ఉండడం, తద్వారా ప్రజల్లో ఒక అనుమానాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటివి 2024 లోక్సభ ఎన్నికల్లో మనం ఒక్కసారి పరిశీలిస్తే కొద్ది వరకు ఇది సక్సెస్ అయిందే అని కూడా చెప్పుకోవచ్చు. అప్పట్లో మన దేశ రాజ్యాంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మార్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరోసారి కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మన దేశ రాజ్యాంగమే తొలగిపోతుంది. తద్వారా ఈ దేశంలో రాజ్యాంగం అనేది ఉండదు, నిమ్న వర్గాలకు ప్రాధాన్యత అనేది దక్కదు అనే విధంగా అప్పట్లో పెద్ద ఎత్తున అలిగేషన్స్ వినిపించాయి. అందువల్లనే కమలం పార్టీకి ఫర్ ది ఫస్ట్ టైం మెజారిటీ మార్కు కంటే తక్కువగా 240 సీట్స్కు పడిపోయిన పరిస్థితి నెలకొంది. మనం జనరల్గా ఇవన్నీ చూస్తూ ఉంటే మన దేశ రాజ్యాంగాన్ని మార్చడం ఎవరికి సాధ్యం కాదు. కానీ ఇలాంటి అసత్య ఆరోపణల ద్వారా ప్రజలను కొద్ది మేర నమ్మించగలిగే ప్రయత్నం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లేనంతగా 99 సీట్స్ లభించాయి. సో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ చేసే వ్యాఖ్యలను మనం అస్సలు లైట్ తీసుకోకూడదు. ఆయన చేసే వ్యాఖ్యలు పైన చూస్తే అవి చాలా పేలవంగా కనిపించవచ్చు, కానీ ఇది మన దేశంలో పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ చూపిస్తోంది అని మాత్రం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.